విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో తెలంగాణ స్టేట్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-14 బాయ్స్ అండ్ గర్ల్స్ వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యువకుల కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతూ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి చదువులో రాణించడంతో పాటు క్రీడల్లో ప్రతిభను చాటాలన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన క్రీడల్లో నైపుణ్యాన్ని చాటుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించేందుకు తన వంతుగా క్రీడలను ఏర్పాటు చేస్తున్నానని వెల్లడించారు. మరి ఆ నిర్వాహకులు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చేగుంటలో కూడా మరి మొన్ననే మేము ఒక 6 months బ్యాక్ 5 ఎకరాల స్టేడియం కూడా కేటాయించడం జరిగింది. దానిలో కొన్ని పనులు జరిగినాయి. ఇంకొక 1-2 yearsలో స్టేడియంను కూడా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉండే విద్యార్థులకు క్రీడాకారులకు అందరికి కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మొన్ననే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మరి చేగుంట స్టేడియంకి వారు సహకరించి నిధులు ఇస్తామన్నారు. ఖచ్చితంగా 1-2 yearsలో ఆ 1 yearలోనే స్టేడియం కూడా అందుబాటులోకి వస్తుంది. మరి గ్రామీణ ప్రాంతంలో యువకులందరూ కూడా మరి స్పోర్ట్స్ వైపు దృష్టి సారించాలి. ఎందుకంటే దాదాపు 50,000 కోట్ల ఇండస్ట్రీ ఈరోజు స్పోర్ట్స్కి ఉందంటే మరి దానికి ఎంత ఉందో భవిష్యత్తు ఉందో మీరు అందరూ కూడా తెలుసు. కాబట్టి కేవలం క్రికెటే కాదు, అన్ని స్పోర్ట్స్లో కూడా గ్రామీణ ప్రాంత యువకులు ముందుకు రావాలి. దాన్ని సహకరించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా క్రీడల అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఈ ప్రాంతంలో ఈ కళాశాల కూడా ముత్యంరెడ్డి గారు నిర్మాణం చేసిండ్రు. ఆ ముత్యంరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలి గ్రామీణ ప్రాంతంలో అనే తోటి సంకల్పంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా క్రీడా నైపుణ్యాన్ని పెంపొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.